జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినా కానీ 40% ఓట్లు ఆయనకు రావడం జరిగింది. ఇప్పుడు ఒక బాధ్యత గల పార్టీగా ప్రజల పక్షాన నిలబడుతుండే పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, మనము ప్రజలు మోసపోయినారు. ఎందుకంటే ప్రజలు వచ్చేసేసి ఎన్నో నమ్మినారు, వాళ్ళ కళలు తీరుతాయని నమ్మి మాకు మేలు చేస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఓట్లు వేసినారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఓట్లు వేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారి హామీలకు ప్రజలు ఎక్కడనో సరే కొంచెం ఆశపడిన మాట వాస్తవం. సో ఈరోజు తీరా చూస్తే కేవలం అతను ఒక పథకము ఇచ్చినాడు, ఇంకో పథకానికి డేట్ ఇచ్చినాడు, అదేంటి బస్సు ప్రయాణం. ఇంకొకటి ఏంటంటే రైతుల గురించి చెప్తున్నాడు. మనది మొత్తం రైతు మండలం, మన విఎన్పల్లి మండలం. సో రైతుల గురించి ఆయన చెప్తూ జూన్ 12 ఏం చెప్పినాడు ఆయన, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే అన్నదాత సుఖీభవ అంటే వాళ్ళు డబ్బులు వేస్తారో నేను వేస్తా అంటాను. నువ్వు ఇవ్వాలనుకున్నావు కదా, ఈ రోజు వరకు పడలే, మరి నువ్వు ఇచ్చేయచ్చు కదా. కేంద్రంతో ఏం పని? ఎట్లా కేంద్రం ఎంత ఇస్తుందో నువ్వు తీయడం లే. నువ్వు 14,000, నువ్వు ఫస్ట్ 20,000 ఇస్తా అన్నావు, మళ్ళీ 14,000 అని చెప్పినావు. మళ్ళీ వాళ్ళు ఇచ్చేదేమో 2,000 ఇచ్చేటప్పుడు వాళ్ళతో కల్పిస్తానంటారు. నువ్వు ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ జూన్ 1వ తారీఖు స్టార్ట్ అయిపోయింది. ఈరోజు జూలై 14. పోయినసారి మొత్తం ఎగ్గొట్టేసినాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తాదో అప్పుడు ఇస్తా అంటాడు. కానీ నేను రైతులకు ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పినానో అది ఇస్తానని మాత్రం చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ వచ్చి ఆర్బీకేలు. ఆర్బీకేలలో ఇత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగుల మందులు కావచ్చు, న్యూట్రియంట్స్ కావచ్చు, ఆడ ఒక ల్యాబ్ టెస్టింగ్ కావచ్చు, ఇన్ని రకాలు పెట్టినాడు. ఈరోజు పూర్తిగా ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసినాడు. ఈరోజు ఆర్బీకేలలో ఈరోజు దొరికే పరిస్థితి లేదు. చెన్నూరు మండలంలో అయితే దొరకడం లేదు, మన మండలంలో కూడా లేదు. సో అప్పుడు రైతు ఏం చేయాలా? మళ్ళా ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి పోయి ఎక్కువ రేటుకు తెచ్చుకోవాలి. ఇట్లా ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎక్కువ రేటుకు తెచ్చుకోకూడదని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేలు పెట్టింది. నాణ్యమైన ఎరువులు మనమే అందిస్తాము, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి ఆర్బీకేలు కట్టింది. ఆర్బీకేలను మేము కూడా మా దేశంలో పెట్టుకుంటామని చెప్పేసి ఆఫ్రికా దేశస్తులు కూడా ఇక్కడికి వచ్చి ఆర్బీకే పైన పరిశోధన చేశారు. ఇన్ని చేస్తే ఈరోజు ఆర్బీకేలు ఖాళీగా ఉన్నాయి, నో స్టాక్. తర్వాత ఇప్పుడే పంటల బీమా గురించి చెప్తున్నారు. గత ప్రభుత్వంలో పంటల బీమా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానింది. ఈరోజు పంటల బీమా మిమ్మల్ని కట్టుకోమంటారు రైతులు. ఒకవేళ రైతులు పొరపాటు కట్టుకోకపోతే అంతే. తర్వాత ధరల స్థిరీకరణ నిధి అనేది గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు ఏ దానికి లేదు, ఏ ధరలు స్థిరీకరణ లేదు, రైతులు పూర్తిగా నష్టపోతున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు, రైతులు లక్షాధికారులు అయినారు. ఆ రైతు లక్షాధికారి కావడానికి కోసం ఏమేమి చేయాలని చెప్పి రూపొందించిన కార్యక్రమమే జలయజ్ఞ కార్యక్రమం. రాజశేఖర రెడ్డి గారు నదులు అనుసంధానం చేస్తే తప్ప అందరికీ నీళ్లు పోతాయి, నీళ్లు పోతేనే రైతు అనేవాడికి నీళ్లు కావాలా అని చెప్పి ఆ నుంచి వచ్చింది రైతులు లక్షాధికారి ఏ రకంగా చేయాలి. అలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేసుకుంటా వస్తే ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో కరువు అనేది ఖాయంగా వస్తుంది. అదే కాకపోకుండా రైతు అనేవాడు బక్కచిక్కిపోతున్న రైతు కూటమి ప్రభుత్వం లేదా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కానీ ఆ బక్కచిక్కిపోయిన రైతు ఇంకా లాస్ట్కు గురే శరణ్యం అనే పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతుంది. రైతుల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ ఆ రకంగా ఉందని చెప్పేసి ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా దయచేసి గమనించాలా. అందరూ కూడా రైతులే కావచ్చు, మీరందరూ కూడా స్వంతంగా అది అనుభవిస్తూ ఉంటారు. సో అన్ని రంగాలలో ఈ రాష్ట్రం ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫ్లాప్. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎవరికి కూడా డౌట్ లేదు. ప్రజలు కూడా మోసపోయినామని నిర్ణయించుకున్నారు. అందుకే ప్రజల్లో కూడా ఒక ఆలోచన మొదలైంది. ఎప్పుడు మొదలైందంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇది మంచి ప్రభుత్వం అని అన్నాడో ఆ రోజే ప్రజలందరూ డిసైడ్ అయిపోయినారు. ఆ రోజు మంచి ప్రభుత్వం అని చెప్పి ఏం చెప్తున్నాడు అతను, ఒక పథకం ఇస్తానన్నాడు. అదేంటంటే తల్లికి వందనం, ఆగస్టు 15 బస్సు ప్రయాణం అన్నాడు. అది అన్నదాత సుఖీభావ ఇస్తా అని చెప్పి మిగతా ఎన్ని ఇచ్చేసాను. ఎప్పుడైతే మిగతా పథకాలు అన్ని ఇచ్చేస్తానని చెప్పినాడో అప్పుడే ప్రజల్లో మేము పూర్తిగా మోసపోయినాం అని ఒక క్లారిటీ పూర్తిగా వచ్చేసింది. అప్పటి నుంచి స్లోగా ఉంటున్నటువంటి ఒక నినాదం
ఆ రోజు నుంచి రోజు రోజుకు బలపడుతుంది. ఏమిటది? ఎస్, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, ఇంకా ప్రజా వ్యతిరేకత. దానికి ఇంకా నెక్స్ట్ ఏమొచ్చింది? నెక్స్ట్ ఇంకా ముందుకు అప్పటి నుంచి బలపడతా వస్తున్న నినాదం ఏంటంటే రావాలి జగనన్న, ఈ రాష్ట్రానికి మళ్ళీ జగనన్న వస్తే తప్ప రావాలి జగనన్న, కావాలి జగనన్న అనే నినాదం అనేది రోజు రోజుకు బలపడతా వస్తుంది. సో మనము ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఇవాళ ప్రజల వద్దకు మనం పోయి ప్రజలను మనము ఈ రకంగా మీకు జరిగింది, మీకు తోడుగా మేము ఉంటాము అని మనం ఎప్పుడైతే ప్రజలకు తోడుగా మనం ఉంటామో అప్పుడు మనకు ఉత్తమ ప్రతిపక్షం పార్టీగా మనకు ప్రజలు గుర్తిస్తారు. నెక్స్ట్ అధికారం పీఠాన్ని పైన వైఎస్ఆర్సీపీ కుటుంబం సభ్యులు లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రియమైన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెడతారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో ఖచ్చితంగా మనం మళ్ళా ప్రజల మనసులను గెలుచుకోవాలా, మోసపోయిన ప్రజలకు మనము తోడుగా ఉండాలి అని చెప్పి మీ అందరికి కూడా ప్రత్యేకించి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఓకేనా? తీసుకుపోయేందుకు సిద్ధమా? గట్టిగా చెప్పాలి, సిద్ధమా? వెరీ గుడ్. ఇప్పుడు ఒక ప్రజెంట్ ఇంకా ఏ రకంగా మోసం జరిగింది, ఏ పథకాలు ఇచ్చినారు, ఏ పథకాలు ఇవ్వలేదు, తర్వాత సంవత్సరం దాటిపోయింది, అవన్నీ మనకు తెలుసు. మా భాస్కర్ బ్రహ్మాండంగా రైతుల సమస్యలు చెప్పినాడు, అన్న చరిత్ర చెప్పినాడు, మన వెంకటరాముడు అన్న వాస్తవము ప్రజెంట్ జరిగినది ఈయన చెప్పినాడు, ఈయన నిజ జీవితం చెప్పినాడు, ఆయన చరిత్ర చెప్పినాడు. మిగతా మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళ దాంట్లో చెప్పినారు ఫ్యాక్ట్స్. సో ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు నడిపిస్తారు. కరెక్టేనా? అందరూ ముఖ్యమంత్రి నడిపిస్తారంటారా? రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరు అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు నడిపిస్తారు, అంతేనా? అంతే కదా? కానీ మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తుందంట. ఎవరన్నా కాదంటారా? ఎందుకు కాదంటాను అంటే చెప్తా. వెరీ గుడ్, నన్ను ముందే క్యాచ్ చేసావు, నేను అదే డెప్త్ లో చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కానీ కార్యక్రమాలు రూపొందించకపోతే ప్రతిపక్ష పార్టీగా ఉండేది, ఇప్పుడు వస్తున్నటువంటి అమ్మఒడి కావచ్చు వచ్చేది కాదు. లేకపోతే రైతుల కోసం ఇప్పుడు ఆయన మిర్చికి పోతే తర్వాత మిర్చికి స్పందన వస్తుంది, పొగాకుకు పోతే పొగాకు రైతులను పరామర్శకపోతే పొగాకు గిట్టుబాటు ధర వస్తుంది. నిన్న మామిడి రైతుల కోసం పోతే మామిడి గిట్టుబాటు ధర వస్తుంది. అంటే దాని అర్థమైంది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళున్నా గుడ్డిది, చెవులున్నా చెవిటిది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు ప్రతిపక్ష నాయకుడు అయితే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చలనం రావాలంటే ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడే పోవాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు?